నమస్కారం. నేను రవి. ఈరోజు న్యూస్ కేఫ్లో వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశ విశ్లేషణ చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏపీ విషయానికి వస్తే బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా, స్వర్ణయుగం ఆరంభమైంది, అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా మారబోతుంది, అందుకే దేవుడు నన్ను బతికించాడు, అక్రమ వలసదారులను దేశం నుంచి తరిమేస్తా, మూడో ప్రపంచ యుద్ధాన్ని అడ్డుకుంటా, దేశంలో ఇక ఆడ మగ రెండే జెండర్లు, డొనాల్డ్ ట్రంప్ ఉద్యోగభరిత ప్రసంగం, 47వ అధ్యక్షుడిగా రిపబ్లికన్ నేత ప్రమాణ స్వీకారం, ప్రపంచ దేశాల అతిరథ మహారథులు హాజరంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. బైడెన్ రెండోసారి అంటే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ రద్దు చేస్తాం, అమెరికా అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలని, ఇక రెండవసారి అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. ఇక మీకు జీవితాంతం రుణపడి ఉంటా అంటూ ఏపీ సీఎం మాట్లాడినటువంటి మాటలు కూడా తావోస్ పర్యటనలో, మళ్ళీ జన్మంటూ ఉంటే తెలుగువాడిగానే పుడతా, జ్యూరిక్లో తెలుగు పారిశ్రామికవేత్తల భేటీలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. కాకినాడ పోర్టు డీల్ రివర్స్, వాటాలను కేవీ రావుకు తిరిగి ఇచ్చేసిన అరబిందో 3 రోజుల క్రితం గుట్టుగా బదిలీ, వివాదంలో పై స్థాయి వ్యక్తుల మధ్యవర్తిత్వం, సెజ్ను మర్చిపోవాలంటూ కేవీ రావుకు షరతు, దీనికి బదులుగా పోర్టులో వాటాలు బదిలీ అంటూ కాకినాడ పోర్టుకు సంబంధించి గతంలో ఏవైతే వివాదాస్పదమైనయో వాటికి మధ్యవర్తిత్వం వహించి కొంత డీల్ కుదిరినట్లు మనకు ఒక అంశంగా చూడవచ్చు. ఇక భారీగా బదిలీలు, ఒకే రోజు 27 మంది ఐపీఎస్లు, 25 మంది ఐఏఎస్ల స్థానచలనం, సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబు, కాటమనేని భాస్కర్కు ఐటీ బాధ్యతలు, దీర్ఘకాలిక సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధం అంటూ ఐఏఎస్లు ఐపీఎస్లు పలువురు ఐపీఎస్లను బదిలీ చేసినటువంటి అంశాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఇక క్లస్టర్ వ్యవస్థకు కొత్త రూపు, పంచాయతీల ఆదాయం జనాభా ప్రాతిపదికన కొత్త గ్రేడ్లు అంటూ ఒక అంశాన్ని మనం చూడవచ్చు. ఇక మార్చిలోగా 1,00,000 సీసీ కెమెరాలు, నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఇప్పటికే క్రైమ్ హాట్స్పాట్లో 18,000 ఏర్పాటు, సైబర్ తప్ప మిగిలిన నేరాలు తగ్గాయి, డ్రోన్ల వినియోగంలో సత్ఫలితాలు ఇచ్చాయంటూ డీజీపీ ద్వారకా తిరుమలరావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే, ఇక స్వర్ణయుగమే, అన్నింటా అమెరికాయే ఫస్ట్, తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూడవచ్చు. ఇక సంజయ్కు జీవిత ఖైదు, కోల్కతా జూనియర్ వైద్యురాలిపై రేప్ హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు, 50,000 జరిమానా కూడా విధింపు, బాధితురాలి తల్లిదండ్రులకు 17 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని బెంగాల్ సర్కార్కు ఆదేశం, ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్లను సిబిఐ వాదనను తోసిపుచ్చిన కోర్టు, ఇది ఆ కోవలోకి వచ్చే అత్యంత అరుదైన నేరం కాదని అభిప్రాయపడ్డ జడ్జి, బాధితురాలి తల్లిదండ్రుల అసంతృప్తి, పై కోర్టులో అప్పీల్ చేస్తామని, తమకు పరిహారం వద్దని స్పష్టీకరణ చేసినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక జగన్ కేసులతో మీకేం పని, రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు అక్షంతలో, ఆ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తే లేదు, ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వలేం, తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. అంతా మనకి, నీకెంత నాకింత, అన్ని పనులను భారీ కమిషన్లు తెరలేపిన సర్కారు పెద్దలు అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక తెలంగాణ విషయానికి వస్తే, నమస్తే తెలంగాణ విషయానికి వస్తే, రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ కమిటీ, సాగు సంక్షోభ పరిస్థితులపై క్షేత్రస్థాయిలో అధ్యయనం, మాజీ మంత్రి సింగిరెడ్డి చైర్మన్గా 9 మందితో బృందం, 2 వారాల తర్వాత ప్రభుత్వానికి పార్టీ అధినేతకు నివేదిక, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించినటువంటి అంశాలను కూడా చూడవచ్చు. ఇక నాడు దగదగ నేడు ధరదడ, తెలంగాణ భవన్లో సోమవారం జరిగిన బీఆర్ఎస్ కార్మిక విభాగం క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా మనం చూడవచ్చు. ఇక నల్లమల్లో మైనింగ్పై కన్నెర్ర, మైలారంలో స్థానికుల రిలే నిరాహార దీక్షలు, తెల్లవారుజానే ముందస్తు అరెస్టులు, రోడ్డుకు అడ్డంగా ముళ్ల కంపలతో నిరసన, ఆత్మహత్యకు ప్రయత్నించిన మహిళ, ప్రాణాలు పోయినా తవ్వకాలు జరగనివ్వబోవని స్థానికులు హెచ్చరించినటువంటి అంశాలను కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, ఇక బైడెన్ నిర్ణయాలన్నీ రద్దు, కొన్ని గంటల్లోనే చేసేస్తా అంటూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. ఇక తావోస్లో బాబు రేవంత్, జ్యూరిక్ ఎయిర్పోర్ట్లో కలిసిన తెలుగు రాష్ట్రాల సీఎంలు, అక్కడే కొద్దిసేపు భేటీ, పలు అంశాలపై ఇరువురి చర్చ, ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సు ప్రారంభం, తొలి రోజు ఘనంగా గ్రాండ్ ఇండియా పెవిలియన్ అంటూ ఒక కథనాన్ని కూడా మనం చూడవచ్చు. దావోస్ పర్యటనలో తెలంగాణ ఏపీ సీఎంలు బృందాలు కలిసినటువంటి అంశాలని ప్రధానాంశంగా చూడవచ్చు. ఇక మద్యం కంపెనీలకు కిక్కు, దిగొచ్చిన బీర్ల కంపెనీ చెల్లింపు ధర 10 నుంచి 15% పెంపు, త్రిసభ్య కమిటీ అధ్యయన నివేదికలో సూచన,
టీజీబీసీఎల్కు నివేదికను సమర్పించిన కమిటీ బోర్డు భేటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక అందజేత సీఎం రేవంత్ రెడ్డి స్విట్జర్లాండ్ నుంచి వచ్చాక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటూ ఒక కథనాన్ని కూడా చూడవచ్చు. ఇక మార్చిలో కాళేశ్వరం తుది నివేదిక భారీ అవకతవకలను గుర్తించిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్ ప్రారంభం. ఫిబ్రవరిలో కేసీఆర్, హరీష్ రావు ఈట్లకు విచారించే అవకాశం అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి కథనాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక సాక్షి విషయానికి వస్తే ఇక ఆ యొక్క స్వర్ణయుగమే అన్నింటా అమెరికా ఫస్ట్ తొలి ప్రసంగంలో డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు అన్నమాట. ఇక మిర్చి రైతును నల్లిపేస్తోంది అంటూ ఒక ఆసక్తికరణాన్ని కూడా మనం చూడవచ్చు. మొత్తానికి దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన